హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఇంట్లో రాఖీ పూర్ణిమ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కీర్తన అయితే వాళ్ళ అన్నకి తమ్మునికి అయితే రాఖీ అయితే కడతాను ఫ్రెండ్స్. నిన్న మార్నింగ్ నుంచి ఆ పాప అన్నలకు రాఖీ కట్టాలనేసి అడుగుతానే ఉండింది పాపము. ఆ పాపకి అంత ఇష్టం రాఖీ పండుగ అంటే, వాళ్ళ అన్నలకు రాఖీ కట్టేకి. అందుకోసం అనేసి మేమైతే రాఖీలు అయితే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళిద్దరే కదా ఉండేదని ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఊర్లో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళు ఈరోజు వస్తామన్నారు. వాళ్ళకైతే ఈరోజు కడుతుందంట. ఇంకెప్పుడైతే వీళ్ళకైతే రాత్రి నైట్ అయితే కట్టింది ఫ్రెండ్స్. నైట్ అయితే నిన్నంటే సోమవారం 7 గంటల 6:30 ఆ టైంలో వాళ్ళ అన్నాలకి రాఖీ అయితే కడుతుంది. ముందుగా అయితే ప్రార్థన అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్రార్థన చేసిన తర్వాత రాఖీ అయితే కడుతుంది ఫ్రెండ్స్. రాఖీ కట్టడానికి ఆ పాప స్వీట్స్ అయితే 3 రకాల స్వీట్స్ అయితే కొనుక్కొని వచ్చింది. 3 రకాలు కాదు, 2 రకాల స్వీట్స్, అరటిపండ్లు కొనుక్కొని వచ్చింది ఫ్రెండ్స్. 2 కజ్జికాయలు ఇంట్లోనే చేయింటాం ఫ్రెండ్స్. మొన్న ఆ కజ్జికాయలు పెట్టినాము. ఇంకా మైసూర్ పాకులు, ఇంకా వేరే స్వీట్స్ ఉన్నాయి. అవి పాలకోవలో ఏంటో అంటారు ఇక్కడైతే. అవి తీసుకొని వచ్చినాము. 3 రకాల స్వీట్స్ అయినాయి కదా. ఇంకా అరటిపండ్లు తీసుకున్నాము. అరటిపండ్లు, మైసూర్ పాకులు, పాలకోవలు అన్నీ తీసుకొని వచ్చి ప్లేట్లో అయితే సర్దుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా రాఖీ అయితే కడతా ఉండాలి. రాఖీ కట్టాలని కడుతుంది. చూడండి, ఇక్కడ సాత్విక్ గడు రాఖీ కట్టే కూర్చుంటే అప్పుడు వచ్చి మళ్ళీ అద్దం చూసుకొని తల దూకుంటున్నాడు. వాడు భలే మేకప్ చేసుకుంటాడు. ఆర్డర్ అయితే కొడతానే ఉంటాడు. అంత మేకప్ పిచ్చివానికి. చూడండి, పంచి కట్టుకున్నాడు పెద్ద మనిషిలాగా. సాత్విక్ అయితే పంచి కట్టుకొని రాఖీ కట్టించుకుంటాను అన్నాడు. మళ్ళీ రాఖీ కడితే డబ్బులు వెళ్ళామా ఎక్కడ, నా దగ్గర లేదమ్మా అంటే మమ్మల్ని అడుగుతున్నాడు. మళ్ళీ నేను ఇస్తాను లేరా అని చెప్పాక కూర్చున్నాడు రాఖీ కట్టించుకునేది. చూడండి, ఇట్లా రాఖీ అయితే కడతాను కీర్తన. మీ ఇంట్లో ఎట్లా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఊళ్ళో మాకైతే కామెంట్ అయితే చేయండి. రాఖీ అయితే చాలా బాగుంది. రాఖీ ఒకరికి పింక్ కలర్ తీసుకున్నాము, ఒకరికి అయితే గ్రీన్ కలర్ రాఖీ తీసుకున్నాము. తర్వాత స్వీట్ అయితే తినిపిస్తుంది, మైసూర్ పాకు. ఇంకా వాళ్ళ అన్నకైతే విష్ణుకైతే రాఖీ కట్టేసిన తర్వాత తమ్మునికైతే కడుతుంది. తమ్ముడు ఎప్పుడెప్పుడు నాకు కడుతుందని ఆత్రపడుతున్నాడు. రాఖీ అయితే చూడండి, చెయ్యి ఇస్తున్నాడు. డబ్బులు కూడా చేతిలో పట్టుకున్నాను. నేను ఇచ్చినాను 50 రూపాయలు ఇవి అన్నేళ్ళకో ఇస్తే వాళ్ళ అక్కకు ఇచ్చే కోసమని చేతిలోనే పట్టుకున్నాడు. ఎప్పుడెప్పుడు ఇద్దామా డబ్బులని. అది వాడు యూట్యూబ్లో చూసి తెలుసుకున్నాడంట డబ్బులు ఇచ్చేది. అందుకని మా రాఖీ కడితే ఏమకు నేను డబ్బులు వెళ్ళా, నాకు డబ్బులు లేదు నా చేత అన్నాడు. అందుకోసం డబ్బులు ముందుగానే చేతిలో పెట్టుకొని కూర్చోన్నాడు. రాఖీ అయితే ఇద్దరికి కట్టేసింది. ఇప్పుడు తమ్మునికి స్వీట్ అయితే తినిపిస్తుంది. వాళ్ళు రాఖీ కట్టుకుంటానే గొడవ పడుకుంటున్నారు. మేమైతే అరుస్తున్నాము.
కొట్లాడుకోకూడదని. చూడు అక్క తమ్ముళ్ళు కదా, చిన్నపిల్లలు కదా, అందుకోసం కొట్లాడుకుంటున్నారు. మామూలే వాళ్ళ గొడవలు చిన్నప్పుడు. ఫోటోలు తీసుకుంటున్నారు. ఇక్కడ స్వీట్ అయితే సాత్విక్ అయితే స్వీట్ తినిపిస్తాము. ఫస్ట్ నువ్వు తినరా అంటే వాళ్ళ అక్కకి తినిపిస్తాడంట వాడు. నువ్వు తిని ఫస్ట్, మళ్ళీ కొంచెం మళ్ళీ అక్కకి తినిపిద్దు అంటే మళ్ళీ వాళ్ళ అక్కకి కూడా వాడు స్వీట్ అయితే తినిపించేశాడు. ఇప్పుడు ఇంకా అరటి పండ్లు తెచ్చినాం కదా, అరటికాయలు తినిపిస్తా అన్నది. కజ్జికాయలు తినేసినారు అప్పుడే. ఇంకా అరటికాయలు తింటా అన్నారు. ఇంకా తమ్ముని తినిపిస్తుంది అరటిపండు కూడా. సాత్విక్ పంచి ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. పంచి అయితే వాడు చిన్నగా ఉన్నప్పుడు తెచ్చింటమే, అది కట్టుకునేది లేదు వాడు. ఇప్పుడు వానికి నచ్చినప్పుడు అట్లా రాఖీ పండగ అనేసి కట్టుకున్నాడు. ఇంకెక్కడ వాళ్ళ అన్నాళ్ళు వచ్చే డబ్బులు ఇస్తా అన్నాడు. వాళ్ళ అన్న అయితే 100 ఇచ్చినాడు కీర్తనకి. కీర్తన వచ్చి హ్యాపీ రక్షాబంధన్ అన్న అని చెప్తుంది. ఇంక తమ్ముడు 50 ఇచ్చినాడు. రాఖీ కట్టించుకొని వాళ్ళ తమ్ముడు భలే సంబరపడుతున్నాడు, మా అక్క రాఖీ కట్టిందని. మళ్ళీ ఆ రాఖీ ఊసిపోతానే ఉంది ఎందుకని మళ్ళీ మా అమ్మ తనవి కట్టించుకుంటున్నాడు. రాఖీ బాగా కట్టినలేదని. ఆ పాప సరిగా చేత రాదు, అందుకోసం అట్లా కట్టింది. అందుకని మళ్ళా కట్టించుకుంటుంది. ఇక్కడ మా అక్క అయితే బాగా తట్ట పట్టుకొని అన్నీ ఊపుతా ఉంది. స్వీట్లు బాగా తెచ్చినారు అని. అరటికాయలు ఒకటి తినేసా, స్వీట్లు తినేస్తుంది. చూడండి, మీరు కూడా చూస్తా అన్నారు, నేనేం అబద్ధం చెప్పలా.